వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము రొయ్యల బిర్యానీ చేసుకున్నామండి. ఫ్రాన్స్ బిర్యానీ అని కూడా అంటారు. ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇది అంత బాగుంటుందండి ఈ బిర్యానీ, చాలా టేస్టీగా కూడా వచ్చింది. చూడండి, ముందుగా మనము మార్కెట్ నుంచి కేజీ రొయ్యలు తీసుకున్నామండి. కేజీ రొయ్యలు ఒలిచి ఇచ్చేసారు మాకు. ఒలిచిన తర్వాత పప్పు 1/2 కేజీ వచ్చిందండి. కేజీ రొయ్యలకి 1/2 కిలో మాత్రమే వచ్చింది. ఇంటికి తీసుకొచ్చి ఈ విధంగా పైన కొంచెం కట్ చేస్తే ఒక దారంలాగా వెళ్తుందండి. అందులో అది తినడం మంచిది కాదు ఆరోగ్యానికి, కాబట్టి అది తీసేసేయాలి ఖచ్చితంగా. ఏ విధంగా తీయాలో చూడండి, నేను చెప్తున్నాను. కొంచెం తోక దగ్గర పైకంటే అక్కడ పట్టుకొని లాగేస్తే మొత్తం ఇలా దారంలాగా మొత్తం వచ్చేస్తుందండి. ఈ విధంగా అన్నీ కూడా శుభ్రం చేసి పెట్టుకోవాలి. మేమైతే ప్రతి ఒక్కదాన్ని చేశాను. కొంచెం టైం పడుతుంది కానీ కొంచెం ఓపికగా చేసుకోవాలి ఖచ్చితంగా. ఇలా చేసుకుంటేనే మంచిదండి ఆరోగ్యానికి. ఇవి చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి ఎలా చేశాను. ఈ విధంగా పైన కట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. అన్నీ కూడా ఈ విధంగా మొత్తం ఒక్కొక్క రొయ్యని కూడా ఈ విధంగా కట్ చేసుకుంటూ దారం మొత్తం తీసేసుకోవాలండి. ఇలా తక్కువ కట్ చేస్తే రాకపోతే కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది, చాలా బాగా వచ్చేస్తుంది ఇదంతా. ఇప్పుడు మనం అన్ని రొయ్యలు అయిపోయినాయి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ 2 ఆనియన్స్ సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. 2 టమాటాలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, ఎలాచి, షాజీరా, బండ పువ్వు, బిర్యానీ ఆకు, ఒక మరాఠీ మొగ్గ, ఒక స్టార్ ఫ్లవరు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, 2 లెమన్స్, 4 పచ్చిమిరపకాయలు, ఇవి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ మనం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం రైస్ వేసుకుంటున్నాము. 1/2 కేజీ పప్పు వచ్చింది కాబట్టి 1/2 కిలోకి 1/2 కిలో బియ్యమే వేస్తున్నామండి. ఎంత పప్పు ఉంటే అన్ని బియ్యం వేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇది రైస్ కుక్కర్లోని గ్లాస్ అండి. ఇది దీంతో 3 గ్లాసులు అయితే 1/2 కేజీ ఉంటాయి. నేను 3 గ్లాసులు బియ్యం వేసి శుభ్రంగా కడిగి నానబెట్టుకుంటున్నానండి. అర్ధగంట సేపు నానాలి. ఇప్పుడు మనం ఈ రొయ్యల్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాము. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కూడా. ఇప్పుడు కారం 1.5 స్పూన్ వేసుకోవాలండి. 1.5 స్పూన్ కారం, ఎందుకంటే బిర్యానీ కాబట్టి కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి ఈ విధంగా 1.5 స్పూన్ కారం వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇది మంచిగా కలపాలి, చాలా సేపు ఇలా కలిపితేనే బాగా రొయ్యలు అన్నిటికి కూడా పడుతుంది. చూడండి, ఈ విధంగానే కలుపుతూ ఉండాలి. చేత్తో కలపాలండి, స్పూన్తో గంటతో కలిపితే కాదు, చేత్తోనే కలిపి పక్కగా పెట్టుకోవాలి. మూత వేసి పక్కగా పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాము. కడాయిలో కొంచెం ఒక 4 స్పూన్లు చిన్న స్పూన్తో 4 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. బిర్యానీ అంటే కొంచెం నెయ్యి వేస్తేనే బాగుంటుంది. వట్టి ఆయిల్తో చేస్తే అంత మంచిగా అనిపిదండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా మొత్తం కూడా ఆయిల్లో వేసేసేయాలి. ఇవి కొంచెం ఎగుతూ ఉన్నప్పుడు పచ్చిమిరపకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, అవి కూడా నిలువుగా కోసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ఒక 2 పెద్ద ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకోండి. అవి కూడా బాగా రెడ్గా వేగే వరకు వేపుకొని ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసుకోవాలి. టేబుల్ స్పూన్ అయితే 2 స్పూన్లు వేసుకొని, పెద్ద టమాటాలు ఒక 2 టమాటాలు సన్నగా తరిగి అవి కూడా వేసేసుకోవాలండి. ఇవి కూడా బాగా వేగాలి. టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవి కూడా వేసేసేయాలండి. ఇవి కూడా కొంచెం వేగాలి. అన్నీ కూడా ఒక్కొక్కటి వేసుకుంటూ వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న రొయ్యలు
బాగా నానిపోయినాయండి. ఇవి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలండి. బాగా వేగాలి. బాగా వేగే వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనం ఒక స్పూను గరం మసాలా వేసుకుంటున్నామండి. గరం మసాలా ఒక స్పూన్ వేయాలి. ఇప్పుడు మళ్ళీ కూడా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా మంచిగా వేపాలండి. కొంచెం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేపుకోవాలి మనం. ఎందుకంటే బాగా వేగాలి. వేగకపోతే పచ్చిగా ఉంటాయండి ఇవి. ఇప్పుడు మనం కొంచెం కాజు వేసుకున్నామండి. ఈ కాజు కూడా చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీకి. అన్నం ప్రిపేర్ చేసుకున్నామండి. ఇప్పుడు కొన్ని వాటర్ పట్టేసి ఎసురు పెట్టుకుంటున్నాం. దాంట్లో 1 టీ స్పూను సాల్ట్ వేసి, ఒక 1/2 టీ స్పూన్ షాజీరా, ఒక 2 బిర్యానీ ఆకులు, కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవి కూడా కొంచెం వేసుకొని, ఎందుకంటే మనం అన్నం ఉడికినప్పుడు అన్నం కూడా ఇవన్నీ ఫ్లేవర్స్ పడతాయండి. అందుకే మనం ఇవన్నీ కూడా వాటర్లో వేయాలి. వేసుకుంటేనే అన్నానికి కూడా ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మంచి స్మెల్ ఉంటుంది రైస్ కూడా మనకు. చూడండి ఈ విధంగా వేసేసి మొత్తం కలిపి మూత పెట్టేసి స్టవ్ మీద పెడదామండి. ఇప్పుడు బాగా మరుగుతున్నాయి చూడండి వాటర్. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని హాఫ్ అవర్ అర్ధగంట సేపు ఖచ్చితంగా నానాలండి బియ్యం. అప్పుడే మనం అన్నం వండుకోవాలి. చూడండి ఒక పొంగు వచ్చిన తర్వాత వంపేసేయాలి. హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. ఎక్కువ మాత్రం ఉడకొద్దు. వంపేసి ఇప్పుడు మనం బిర్యానీ చేసే దాంట్లో ఫస్ట్ ఒక రేరు అన్నం వేసుకుందాము. అన్నం ఒక వరుస అన్నం వేసుకున్న తర్వాత ఒక వరుస కర్రీ వేసుకుందామండి. ముందుగా చేసి పెట్టుకున్న రొయ్యల కర్రీ చూడండి ఈ విధంగా కొంచెం వేసేసుకోవాలి. దీన్ని మొత్తం ఈవెన్గా అనుకోవాలండి మనం. మళ్ళీ ఒకసారి చూడండి ఇట్లా మొత్తం ఈవెన్గా అనుకొని మళ్ళీ ఒకసారి రైస్ వేసుకుందాం దాని మీద. ఎందుకంటే అడుక్కి కర్రీ పెట్టేసేసి పైన అన్నం వేసేస్తే ఒక్కొక్కసారి మాడిపోతుంది కాబట్టి కర్రీ వేస్ట్ అయిపోద్ది. అందుకని ఫస్ట్ అన్నం కొంచెం వేసి కర్రీ వేసుకుంటే మనకు మసాలా అనేది మాడకుండా వస్తుందండి. చూడండి ఇప్పుడు మళ్ళీ ఒక రేరు అన్నం వేసి మళ్ళీ మనం కర్రీ వేసి బ్రౌన్ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకున్నాను. మళ్ళీ అన్నం వేస్తున్నామండి. ఈ విధంగా నేను 3 టైమ్స్ వేసాను. పొరలుగా వేసుకుంటే మనకు మసాలా కూడా అంతా అన్నంకి ఈవెన్గా పడుతుందండి. సమానంగా పడుతుంది. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అనేది లేకుండా బిర్యానీ మొత్తం కూడా ఒకే విధంగా ఉంటుందండి. చూడండి ఈ విధంగా ఈవెన్గా వేసుకోవాలి. ఇది కూడా ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి. మళ్ళీ మిగతా అన్నం అంతా కూడా పైన వేసేసి మన దగ్గర ఉన్న బ్రౌన్ ఆనియన్స్ మొత్తం కూడా వేసేసి కొంచెం నెయ్యి కొంచెం వేసుకోండి. బాగుంటుందండి. అన్నానికి కూడా మంచి ఫ్లేవర్ రావడానికి కొంచెం నెయ్యి వేయాలి. బిర్యానీలో నెయ్యి బాగుంటేనే టేస్ట్ బాగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 20 నిమిషాలు దమ్ముకు పెట్టాలండి. ఇది కరెక్ట్గా టైం పెట్టుకోండి. 20 మినిట్స్ దమ్ముకు పెట్టేసేస్తే మనకు రొయ్యల బిర్యానీ రెడీ అయిపోద్దండి. చూడండి సూపర్గా వచ్చింది కదా, పొడిగా వచ్చింది. అన్నం కూడా చాలా పొడిగా ఉందండి. చూడండి ఎంత బాగా వచ్చింది, ఎంత టేస్టీగా ఉంటుందండి. ఇది సూపర్గా ఉంటుందండి. ఇది చూడండి చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా 20 నిమిషాల కంటే ఎక్కువసేపు పెట్టొద్దండి. 20 మినిట్స్ పెట్టుకొని సరిపోతుంది. అది కూడా మీడియం మంట మీద మాత్రమే పెట్టాలి. పెద్ద మంట పెట్టేస్తే భవాని మాడిపోతుందండి. మాడకుండా ఉండాలంటే మీడియం మంట మీద బిర్యానీ చేసుకోండి. చాలా బాగా వస్తుంది. చూడండి చాలా మంచిగా వచ్చి మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే ప్రతి వంట కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూడండి రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఆనియన్ లెమన్ పెట్టుకొని
ఈ బిర్యానీ పెట్టుకొని సర్వింగ్ మనం తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్ రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా చేసుకొని తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.